హాయ్ అండి. నేను మీ లావణ్య. ఓటు వేయడం కోసమని ఊరెళ్తున్నామండి. ఈరోజు చూడండి ట్రైన్స్‌లలోనైతే రిజర్వేషన్ లేకుండా వెళ్తే మాత్రం చాలా కష్టమండి. ఇక ఊరెళ్ళాక మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దత్త వాళ్ళ ఇంటికి మేమందరం బయలుదేరామండి. 2 బైక్స్ తీసుకొని అలా చెరువు గట్టు మీద వెళ్ళామండి. చాలా బాగా ఉందండి. ఇక్కడి వాతావరణం అయితే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది మా పొలమేనండి. ఒకవైపు పంట పొలాలు, మరొక వైపు చెరువు. ఇలా పల్లెటూరు వాతావరణంలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందండి. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడి వాతావరణం అయితే నాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చిందండి. చూడండి ఈ చెట్టుకి తాటి ముంజలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్టుకి ఈత పళ్ళు కనిపిస్తున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈత పళ్ళు పండిన తర్వాత తింటే. చిన్నప్పుడైతే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈత పళ్ళ కోసమని వెళ్ళేదండి. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ చాలా బాగుందండి. ఇక్కడ చూడండి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకున్న పంట అండి ఇది. ఇక్కడ పంట కుప్పలాగా ఇలా చేసి పెట్టుకున్నారండి. చల్లగాలికి సాయంత్రం వేళలో ఇలా జర్నీ చాలా బాగుందండి. మా అత్తమ్మ మామయ్య చూడండి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి రోడ్డు ప్రక్కన మొక్కజొన్నలు గింజలు ఒలిచి ఎండకు పెట్టుకున్నారండి. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉందండి. చూడండి ఆరు బయట చల్లగాలికి ఇలా ఫ్రెండ్స్ అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఇక పెంచికలపేట వచ్చేసిందండి. పెంచికలపేటలో ఇక్కడ ఒకతను తెలిసిన అతడు కనిపించాడండి. ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో మీ ఊరిని వీడియో తీసి పెడుతున్నాను అని చెప్పాను. నీరుకుల్లా వచ్చేసిందండి. ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఊరండి. ఇక్కడ చూడండి సాయంత్రం అయ్యేసరికి మేకలన్నీ గొర్రెలు మేకలు అన్నీ ఇంటికి చేరుకున్నాయి. మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. చాలా బాగుందండి ఇక్కడి వాతావరణం. బయట మంచం వేసుకొని కూర్చుంటే చాలా స్వచ్ఛమైన గాలి. పక్కనే చెరువు ఉందండి. ఏ ఏసీలు కూడా పనికిరావండి ఇక్కడి వాతావరణానికి. మా శ్రేయాన్స్కి అయితే చాలా నచ్చేసింది. చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూడండి మా అత్తమ్మ ఇక్కడ ఉంది. ఫస్ట్ నిల్చుంది కదా మా అత్తమ్మ వాళ్ళ అక్క అండి. ఇప్పటివరకు నేను ఈ ఊరికి రాలేదని తప్పకుండా వెళ్ళాలి ఈసారి అనుకున్నామండి. వచ్చేసామండి. చాలా ఎంజాయ్ చేసామండి. చిన్నపిల్లలని అప్పుడప్పుడు సిటీలోనే ఉండనివ్వకుండా ఇలా పల్లెటూరు వాతావరణాలలో తిప్పుతుంటే వాళ్ళకి కూడా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం తినే ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయం కూడా చిన్నపిల్లలు అర్థం చేసుకుంటారండి. లేకపోతే వాళ్ళు సూపర్ మార్కెట్లలోనే మనకి ఫుడ్ తయారవుతుంది అనే భావనలో ఉంటారు. ఇక ఓటైతే వేసేసామండి. ఇక మా చిన్నమ్మ వారి ఇంట్లోనైతే నేను కొన్ని పుల్లటి మామిడికాయలు అయితే తెచ్చుకున్నానండి. మా సాయిబాబు సిబిఎస్ఈ సిలబస్తో 10th పాస్ అయ్యాడండి. ఓకేనండి. ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తున్నాము. వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఈసారి బస్సులో చాలా రద్దీ ఉంటుందని ట్రైన్ బుక్ చేసుకున్నామండి. ఓకేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.